ఇదేమి స్వామి సర్కారే రియల్ దందా 1200 కోట్ల పెట్టుబడికి 1400 కోట్ల లబ్ధి. తిరుపతి వన్ ప్రాజెక్టు ముసుగులో రియల్ ఎస్టేట్ సంస్థకు చంద్రబాబు ప్రభుత్వం భూపందారం. తిరుపతి సమీపంలో ఏకంగా 22 ఎకరాల కేటాయింపు. రామ్నాథ్ గారు చెప్పండి, అసలు ఈ రకంగా వేల కోట్ల రూపాయలు పెట్టుబడులేమో తక్కువ, రాయితీలు ఎక్కువ, ఎందుకు ఇట్లా చేస్తోంది ఈ ప్రభుత్వం? 1200 కోట్ల పెట్టుబడికి 1400 కోట్ల లబ్ధి ఎవరైనా చేకూరుస్తారా? కొమ్మినేని గారు, మీకు నాగార్జున యాదవ్ గారికి నమస్కారం. ఇప్పుడు తిరుపతిలో ఈ వ్యవహారం చూస్తే అదేంటి ఫ్రీ హోల్డింగ్ కింద ఇస్తున్నారు. అంటే మొత్తం భూ యాజమాన్య హక్కులు మొత్తం ఒక ప్రైవేట్ రియల్ ఎస్టేట్ సంస్థలకు ఇస్తున్నారు. సాధారణంగా అయితే లీజ్ ప్రాతిపదికన ఇస్తారు, లేకుంటే ఇలా ఫ్రీ హోల్డింగ్ ఉంటారు. లీజ్ ప్రాతిపదికన అయితే ప్రభుత్వం చేతిలో అజమాయిషి ఉంటుంది కాబట్టి ఇష్టానుసారం చేసుకోవడానికి లేదు. అలా కాకుండా 1000 కోట్ల రూపాయల విలువ, ఎకరం 50 కోట్లు ఉంటే 22 ఎకరాలు అంటే 1000 కోట్ల రూపాయలకు పైగా విలువైన భూమిని నామినల్ ప్రైస్ మీద ఇచ్చేస్తూ ఉన్నారంటే శాశ్వతంగా వాళ్ళకి అప్పగిస్తున్నారు. పైగా ఈ రియల్ ఎస్టేట్ సంస్థలకి ఆ హోటల్ మేనేజ్మెంట్ లో కావచ్చు, లేకుంటే ఈ హాస్పిటాలిటీ అంటే ఆతిథ్య రంగంలో కావచ్చు, ఎలాంటి అనుభవం కూడా లేదని చెప్తున్నారు. ఇలాంటి సంస్థలకి ఇస్తున్నారంటే అర్థం ఏంటి? అది కూడా ఫ్రీ హోల్డ్. ఇప్పుడు ఏం చేస్తారు, వాళ్ళు జస్ట్ తీసుకెళ్లి ఆ 22 ఎకరాలని బ్యాంకులో పెట్టి 500 కోట్లు 700 కోట్లు రుణం తెచ్చుకుంటారు. ఇక ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియదు. ఫ్రీ హోల్డ్ లో ఇచ్చేసిన తర్వాత వాళ్ళు దాన్ని అమ్ముకున్నా కూడా అడ్డుకునే అవకాశాలు కూడా తక్కువగా ఉంటాయి. ప్రభుత్వం చేతిలో ఏమీ ఉండదు. లీజ్ ప్రాతిపదికన కాకుండా ఇలా డైరెక్ట్ గా ఎందుకు ఇచ్చేశారు అన్నది ఒక పెద్ద ప్రశ్న. 1000 కోట్ల రూపాయలకు పైగా విలువైన భూమిని ఇవ్వడంతో పాటు అదనంగా విద్యుత్తుకు సంబంధించిన రాయితీలు, పెట్టుబడి రాయితీలు ఇవన్నీ కలిపి మరో 400 కోట్లు ఇస్తున్నారంటే 1400 కోట్లు. వాళ్ళు పెడుతున్న పెట్టుబడి ఎంత? 1200 కోట్లు. బాగా గమనిస్తే ఈ రాష్ట్రంలో ఇలా 99 పైసలకి, 1000 రూపాయలకి, 100 రూపాయలకి ఎకరాలు చొప్పున భూములు తీసుకుంటున్న ఇవే సంస్థలు తెలంగాణలో మాత్రం వేలం పాటలో పాల్గొంటూ 1000 కోట్లు 100 కోట్ల రూపాయలు చెల్లించి మరి భూములు సొంతం చేసుకుని అక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేసుకుంటూ ఉన్నాయి. కానీ ఏపీకి మాత్రం పూర్తి విరుద్ధంగా ఉంది పరిస్థితి. ఇక్కడ 22 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది, దాన్ని ఏదైనా డెవలప్మెంట్ కి ఇవ్వాలి అనుకున్నప్పుడు ఈ సంస్థలో ఒక ప్రపోజల్ తో వచ్చినప్పుడు, ఇదిగో పలానా సంస్థ ఈ ప్రపోజల్ తో వచ్చింది, ఈ ప్రాజెక్ట్ చేస్తామంటుంది, ఇంకా ఎవరైనా కానీ ఇంతకంటే మెరుగ్గా చేసే అవకాశం ఉంటే రండి, ఇదిగో భూమి ఉంది, మేము వేలంపాట నిర్వహిస్తాం, పోటీ పడి ఎంతకైనా సరే మీరు సొంతం చేసుకోండి అని చెప్పొచ్చు కదా. లేదు, ఇదేదో జస్ట్ ఒక రాచరికం లాగా మేము తలుచుకుంటే 99 పైసలకే ఇచ్చేస్తాం. నారా లోకేష్ గారి స్టేట్మెంట్ చూశారు, చాలా దిగ్భ్రాంతి కలిగించేది. ప్రజాస్వామ్య రాష్ట్రంలో ఇలా కూడా అంటారు, గజం కాదండి, ఎకరా కాదండి, 99 పైసలకి మొత్తం భూమిని నేను ఇస్తా అన్నారు. ప్రభుత్వం కూడా ఇస్తున్నాను కానీ నేను ఇస్తా అంటున్నారంటే నారా లోకేష్ గారు ఈ రాష్ట్రంలో అడ్డుకునే పరిస్థితి లేకుండా పోయి కోర్టులకు వెళ్తే ఇలా ఇవ్వకపోతే పెట్టుబడులు రావు కదా అని కోర్టులు కూడా ప్రశ్నించే పరిస్థితి వచ్చింది. ఈ ముసుగులో ఏం జరుగుతుంది? 100 కోట్ల విలువైన వైజాగ్ లో భూములు 99 పైసలకి పెట్టి ఇక్కడ 1000 కోట్ల రూపాయలకు పైగా విలువైన భూమిని అప్పగించి మరో ఎదురు 400 కోట్ల రూపాయలు రాయితీలు ఇచ్చి అది కూడా ఫ్రీ హోల్డ్, పూర్తిగా వాళ్ళకే హక్కులు ఇచ్చేయడం ఏంటి? ఇవన్నీ చూస్తుంటే ఎవరికైనా అనుమానం కలుగుతుంది. కాకపోతే దురదృష్టం ఏంటంటే దీన్ని అడ్డుకునే అవకాశాలు కూడా లేకుండా పోతున్నాయి. మరొక అంశం మీద కూడా మనం కొద్దిసేపు మాట్లాడుకోవాలి. అమరావతి ఇష్యూలోకి, అలాగే పార్టీ ఆవిర్భావ సభ ఇష్యూలోకి వెళ్ళడానికి ముందు రామ్నాథ్ గారు, రాజకీయ మీడియాతో ముప్పు, స్వార్థ ప్రయోజనాలే లక్ష్యంగా తప్పుడు ప్రచారం, ఐజేయు ప్లేనరీలో సీఎం చంద్రబాబు వ్యాఖ్య. ఇది సంగతి అంటూ జగన్ గారి మీద ఈనాడు బరితెగించిన కార్టూను, ఆయన ఒక మేకలాగా వేసి మరి దీన్ని ఏమంటారో చంద్రబాబు గారు చెప్తారా? బాబు కుట్రలో భాగమే కార్టూన్ బరితెగింపు, మరింత దిగజారిన ఈనాడు అంటూ వైసీపీ నేతలు కంప్లైంట్ చేయటం ఇవన్నీ కూడా చేశారు. ఇంకోవైపు జర్నలిస్టుల సమస్యలను పరిష్కరిస్తాం, మీడియాలో విలువల పునరుద్ధరణకు పూనుకోవాలని ఈనాడు వాళ్ళు రాసుకున్నటువంటి విషయం చంద్రబాబు గారు చెప్పారని. ఇంతకీ తెలుగుదేశం పార్టీకి సంబంధించినవా కావా ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5 అనేది ఓపెన్గా అని చెప్పుకున్నారు, నేను తెలుగుదేశం, నా తెలుగుదేశం ఇదని చెప్పి. సో మరి ఈ పరిస్థితిలో మీడియా విలువల పునరుద్ధరణ అని చంద్రబాబు గారు చెబితే మరి దాన్ని ఆ శుద్ధుల్ని ఎట్లా చూస్తారు రామ్నాథ్ గారు? ఇప్పుడు కొమ్మినేని గారు ఈనాడులో జగన్మోహన్ రెడ్డి గాని గారిని ఒక మేకలాగా వర్ణిస్తూ కార్టూన్ వేశారు కదా. ఇదే కార్టూన్ అదే మేకకు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ బొమ్మ పెట్టి ఎవరైనా పాపం చాలా యువకులు, ఇంకా మెచ్యూరిటీ లేని యువకులు ఎవరైనా పోస్ట్ పెట్టమనండి, వెంటనే కేసు పెట్టి లోపలేస్తారు. ఎన్టీఆర్ గారిని నగ్నంగా ఊరేగిస్తూ, నగ్నంగా ఆయన తాటి చెట్టు ఎక్కినట్టు, బట్టలు లేకుండా తిరిగినట్టు కార్టూన్ వేశారు కదా. ఇప్పుడు ఎవరైనా కానీ పాపం తెలియని వాళ్ళైనా సరే ఏమనండి, కేసు పెట్టి లోపలేసి 3rd డిగ్రీ కూడా ప్రయోగించే పరిస్థితులు ఉన్నాయి. ఒకవైపు ఇలా చేస్తూ మీడియా, మళ్ళా తెలుగుదేశం పార్టీ వాళ్ళు కావచ్చు, ఇదే ఈనాడు కావచ్చు, విలువలు తగ్గిపోతున్నాయి, వ్యక్తిత్వ హననాలకు పాల్పడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారిని మేకతో పోల్చడం అన్నది వ్యక్తిత్వ హననం. మేకతో పోల్చడమే కాదండి, ఒకసారేమో గతంలోనేమో అమరావతి పెరిగిపోయిన చెట్టుగా చూపించారంట, ఇప్పుడేమో మళ్ళీ చిన్న ముక్కగా చూపించారంట. అన్ని విశ్లేషణలు రకరకాలుగా వచ్చాయి.
ఇప్పుడు ఖచ్చితంగా తెలుగుదేశాన్ని బుధాన్ని వేసుకుని మోస్తనే లేవా? మీ వీడియో ఒకటి చూశాను, ఆంధ్రప్రదేశ్ రాధాకృష్ణ గారు ఎంత చెత్తగా రాశాడు, మత రాజకీయాన్ని ఎట్లా పొలవటానికి, ఆంధ్ర ప్రజల మీద పొలవటానికి ఎంత నీచమైన ప్రయత్నం చేస్తున్నారన్న విషయాలు మీరు చాలా డీటెయిల్గా చెప్పారు. సో అలాంటి పత్రికలను బుధాన్ని వేసుకుని మోస్తున్న పత్రికలను వదిలేసి రాజకీయ పార్టీలకి ఉండొద్దండి. డైరెక్ట్గా రాజకీయ పార్టీల పత్రికలు కావు అవి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి టార్గెట్ ఏంటంటే ఓపెన్ గా చెప్పాలంటే సాక్షి మీడియా. జగన్మోహన్ రెడ్డి సాక్షి మీడియాని పెట్టుకొని పార్టీ నడుపుతున్నాడు, అది ప్రమాదకరం అని చెప్తున్నారు. కానీ బాగా గమనించండి, ఒక వ్యక్తి ఫెయిర్ గా వచ్చి ఇదిగో నేను ఇది నా సిద్ధాంతం ఇది నేను ఇలా ఉంటానని చెప్పి ఫెయిర్ గా చెప్తే అది ప్రమాదమా? లేకుంటే ఒక నలుగురు వ్యక్తులు ముసుగులు వేసుకొని ఊరంతా తిరుగుతూ ఉంటే పొద్దున్నంటే సాయంత్రం వరకు అది ప్రమాదమా? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి సాక్షి పెట్టారు, అవును ఇదిగో మా పేపర్ అని చెప్పారు, పైన వైఎస్ఆర్ బొమ్మ కూడా వేసుకున్నారు, పాఠకులకు ప్రజలకు అంతా ఒక క్లారిటీ ఉంటుంది. కానీ వీళ్ళు అలా చేయలేదు కదా, ముసుగులు వేసుకొని తిరుగుతున్నారు కదా. అసలు మాకు మీడియా సంస్థలే లేవని చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు. ఒకవేళ అదే నిజమైతే చంద్రబాబు నాయుడు గారు మరి బిఆర్ నాయుడు గారు ఏం చెప్పారు? TV5 అన్నది టీడీపీ ఛానల్, ఇంకా దాంట్లో అనుమానమే లేదన్నారు కదా. బిఆర్ నాయుడు గారికి ఇంతమంది ప్రజాసేవ చేసిన వాళ్ళు ఉండగా బిఆర్ నాయుడు గారికి ఏకంగా టీటీడీ చైర్మన్ పదవి ఎందుకు ఇచ్చారు? మీ మీడియా ఛానల్ మీకోసం పని చేయకపోతే ఇచ్చి ఉండేవాళ్ళ? ఇది పిట్ ప్రోకో కదా. ఆయనకి సంబంధించిన వీడియోలు బయటకు వచ్చిన తర్వాత కూడా మొత్తం రాష్ట్ర ప్రతిష్టను, టీటీడీ ప్రతిష్టను పణంగా పెట్టేందుకైనా రెడీ అవుతున్నారు. కానీ ఆయన మీద చర్యలు తీసుకునేది చంద్రబాబు నాయుడు గారు వెనుకాడుతూ ఉన్నారంటే మీడియా సంస్థ ఉందనే కదా, వాళ్ళ మీడియా సంస్థనే కదా. ఇప్పుడు ఈవెన్ రామోజీరావు గారు ఉన్నారు, తెలుసు. రామోజీరావు గారి పేరున ఆయనకు తెలుగుదేశం పార్టీకి సంబంధం లేకపోతే 10 కోట్లు పెట్టి ఆయన సంస్మరణ సభని రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఎందుకు నిర్వహించారు కొమ్మినేని గారు? అంతేకాదు, ఇక్కడ ఇంకొక పాయింట్ అండి మీ దృష్టికి తీసుకొస్తా. వారం వారం వెళ్ళి రామోజీరావు దగ్గర ఆయన వెళ్ళి ఎందుకు కూర్చుని ఆయన చెప్పిన డిక్టేషన్ ఎందుకు తీసుకున్నారు? స్వయంగా మొన్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే చెప్పారు, తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు మా పార్టీ గెలుస్తుందని తెలిసినప్పుడు ఇంకా రిజల్ట్ రావడానికి ముందే నేను మరి కొంతమంది అంతా రామోజీ ఫిలిం సిటీకి వెళ్ళి సార్ మీరు చెప్తే చంద్రబాబు నాయుడు గారు మంత్రి పదవులు ఇస్తారంట కదా అని మేము వెళ్ళి మాట్లాడామని స్వయంగా చెప్పారు రేవంత్ రెడ్డి గారు. అంటే తెలుగుదేశం పార్టీకి రామోజీరావు గారికి సంబంధాలు లేవంటే ఎవరైనా నమ్ముతారా? బాగా గమనించండి, జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో చేయకపోయినా సరే 14 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేశారని ఈనాడు పత్రిక ప్రచారం చేసింది. తెలుగుదేశం పార్టీ ప్రయోజనాలు కాపాడడం కోసం కాకపోతే అలా ఎందుకు ప్రచారం చేస్తారు? జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో మంగళవారం వస్తే ఒక చిప్ప కార్టూన్ తో రెడీగా ఉండే ఈ పత్రికలు ఇప్పుడు మాత్రం రుణ సమీకరణ, ఏపీ రుణ సామర్థ్యం ఈ వారం ఇంత అని ఎందుకు రాస్తున్నాయి? ఇప్పుడు రాయొచ్చు కదా, 2 ఏళ్లలోనే 3 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసేశారని. పైగా రామోజీరావు గారికి చంద్రబాబు నాయుడు గారికి మీడియా మధ్య ఈ సంబంధాలు లేకపోతే వైస్రాయ్ హోటల్లో 25 మంది ఎమ్మెల్యేలు ఉంటే ఉదయము లేదు, ఆల్రెడీ 148 మంది ఉన్నారు, ఎవరైనా పోకపోతే ఇంతటితో మీ రాజకీయ జీవితం సమాప్తం అవుతుందని చెప్పి ఎమ్మెల్యేలని ఒక గొర్రెల మందలాగా అక్కడికి తరలించిన పత్రిక ఏది? తీరా అక్కడికి వెళ్ళిన ఎమ్మెల్యేలంతా ఎవరు లేరు అంటే మీలాగే ఇంకా వెనకాల చాలా మంది వస్తారులే, కాసేపు ఆగండి అని చెప్పి మభ్యపెట్టింది ఎవరు? ఇదే కదా. ఇప్పుడు రామోజీరావు చంద్రబాబు నాయుడు గారికి ఆంధ్రజ్యోతికి సంబంధాలు లేకపోతే ఒక ఇంటర్వ్యూలో ఏదో పాతకాలం స్నేహితుల్లాగా, చిన్నప్పటి నుండి స్నేహితుల్లాగా మీరు సార్ అన్న పదాలు కూడా వాడుకోకుండా ఆరోగ్యశ్రీని అయితేరా, ఆ ఎన్టీఆర్ పేరును తుడిపోయారా, ఉద్యోగులందరికీ దోషిపెట్టడానికి ఇక్కడ ప్రభుత్వం ఉందా అంటూ రాధాకృష్ణ గారు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుకున్న మాటలు కూడా బయటకు వచ్చాయి కదా. చంద్రబాబు నాయుడు గారే స్వయంగా ఈనాడు అన్నది భగవద్గీత అని ఎందుకు ప్రచారం చేశారు? ఇవన్నీ చూస్తే అర్థం కాదా? ఎవరికైనా కూడా ఈజీగా అర్థమవుతుంది. నిజంగా తెలుగుదేశం పార్టీ కోసం ఇవన్నీ పాటుపడకపోతే పురంధేశ్వరి గారిని తెలుగుదేశం పార్టీలోనికి తీసుకురావడానికి రాయబారం నడిపిన మధ్యవర్తిత్వం చేసింది మీడియా అధినేతలే కదా. ఈ విషయాన్ని స్వయంగా దగ్గుపాటి వెంకటేశ్వరరావు గారే చెప్పారు కదా. సో ఇవన్నీ పెట్టుకొని మాకు మీడియాకు సంబంధం లేదు, అసలు పత్రికలకు పార్టీలకు సొంతంగా మీడియా ఉండదు, ప్రమాదకరమని చంద్రబాబు నాయుడు గారు ఎట్లా మాట్లాడుతున్నారు? అసలు చంద్రబాబు నాయుడు గారికి మీడియా లేవు అని ఎవరైనా చెప్తే నమ్మే పరిస్థితులు ఈ రాష్ట్రంలో ఉన్నాయా? జస్ట్ తేడా ఏంటి అంటే యువతల వాళ్ళు ఫెయిర్ గా ఇదిగో ఇది మా పత్రిక, మా మీడియా సంస్థ, మేము ఇలా ఉంటామని చెప్పి ప్రజలకు నిజాయితీగా చెప్పి మరి ముందుకు వస్తున్నారు. కానీ అక్కడ మాత్రం వీలైనంత మంది ఎక్కువ మందిని ముసుగులు వేసుకొని రాష్ట్రం అంతా తిప్పుతూ ఒక తటస్థ ముసుగులో మీడియా ముసుగులో ప్రజలు తప్పుదారి పట్టిస్తున్నారు. రైట్. నాగార్జున గారు చెప్పండి, మీరేమంటారు? ఈ మీడియా రాజకీయ మీడియాతో ముప్పు అని అదని ఇదని చంద్రబాబు గారు మొన్న చేసిన వ్యాఖ్యలు వీటి మీద మీరు కూడా స్పందిస్తారా? అలాగే ఈనాడు వాళ్ళ బరితెగింపు, జగన్ గారి మీద వేసిన కార్టూన్. ముందుగా 18 ఏళ్ల పాటు నాణ్యానికి మరో కోణాన్ని తెలియజేస్తూ వార్తలో అద్భుతమైనటువంటి విషయాలను తెలుగు ప్రజలకు అందించినటువంటి సాక్షి యాజమాన్యానికి ముందుగా నా ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను సార్. అదేవిధంగా ప్యానెల్లో ఉన్న పెద్దలందరికీ నా నమస్కారాలు తెలియజేస్తున్నా. రామోజీరావు గారు పరమపదించిన తర్వాత
ఆ బాధ్యతలు భుజస్కంధాలకు ఎత్తున్నటువంటి కిరణ్ గారు ఏ స్థాయికైనా జరుగుతారు. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నా అంటే నిజంగా నాకు రామోజీరావు గారు అంటే కాస్త గౌరవం ఉంది. సరే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఆయన పొలిటికల్ ఏదైనా దాన్ని తీసి పక్కన పెడితే నిజంగా రామోజీరావు గారు ఈరోజు ఈనాడు పేపర్ చూస్తుంటే నిజంగా ఈరోజు ఈనాడు పేపర్ చూస్తుంటే పాపం ఆయన ఏమైపోయేవాడు అనేటువంటి బాధ కలుగుతుంది. ఎందుకంటే రామోజీరావు గారు భుజాల మీదకి ఎత్తుకొని తెలుగుదేశం పార్టీని మోస్తే కిరణ్ గారు నేరుగా తల మీద ఎత్తుకొని తాండవం చేస్తున్నట్టు పరిస్థితి. ఎవరు పేపర్లు నడుపుతూ రాజకీయాలు సంబంధం చేస్తున్నారు అనే విషయాన్ని ఏ విధంగా చెప్తానంటే మీకు ఈరోజు ఒకసారి రాష్ట్రంలో ఒక పంపు స్టోరేజ్ ప్రాజెక్టులు వచ్చినాయి సార్ ఈ మధ్య. ఈ పంపు స్టోరేజ్ ప్రాజెక్టులు 3 ప్రైవేటు సంస్థలకు వచ్చినాయి. 3 ప్రైవేటు సంస్థలు, ఒకటి చింతా గ్రీన్ ఎనర్జీ, మరొకటి నవయుగ ఇంజనీరింగ్ కంపెనీ, ఇంకొకటి ఆర్వీఆర్ ప్రాజెక్ట్స్ లిమిటెడ్. ఈ 3 సంస్థలకు వచ్చినాయి. ఈనాడులో కూడా పెద్ద పెద్ద హెడ్డింగ్లు వేశారు. ఎవర్రా దీనికి ఓనర్లు అని చూస్తాం. చింతా గ్రీన్ ఎనర్జీ అనే కంపెనీ ఎస్టాబ్లిష్ చేసింది సంవత్సరం క్రితం, అంటే జనవరి 2025 ఎస్టాబ్లిష్ చేశారు. దీనికి పంపు స్టోరేజ్ ప్రాజెక్ట్ వచ్చింది. దీని చైర్మన్ ఎవరు ఉన్నారు అంటే సివి రావు గారు. ఎవరు? ఈనాడు కిరణ్ వాళ్ళ వియంకుడు. ఎట్లొచ్చింది సార్ వాళ్ళకి? తరువాత నవయుగ 1986లో పెట్టారు సివి రావు గారు. దీనికి మళ్ళీ ఇంకొక ప్రాజెక్ట్ వచ్చింది రాష్ట్రంలో. ఎవరు సార్ ఈయన? కిరణ్ గారి వియంకుడు. ఇంకో ప్రాజెక్ట్ వచ్చింది ఆర్వీఆర్ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ అని, ఆర్ వెంకటేశ్వరరావు గారని. సరే ఈరెవరో వేరే వాళ్ళు అనుకున్నా. ఈయన కాదు, కిరణ్ గారి వియంకుడు సివి రావు గారు అయితే ఈ సివి రావు గారికి మరొక వియంకుడు ఈ ఆర్ వెంకటేశ్వరరావు గారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పంపు స్టోరేజ్ బంధుత్వం ఉందేమో కానీ సివిరావు గారు డైరెక్ట్ గా వియంకుడా? నాకు అది డౌట్. సివిరావు గారు డైరెక్ట్ వియంకుడు కాదు, బంధుత్వం అనుకుంటా. కాబట్టి వియంకులే సార్. అయితే వీరు ఇంత నిర్లజ్జగా ఇంత నిబద్ధత లేకుండా, నిజాయితీ అనేటువంటిది లేసే మాత్రం లేకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించినటువంటి అన్ని కాంట్రాక్టులు మీ నవయుగాకి, మీ పంపు స్టోరేజ్లకి, మీ ఆర్వీఆర్ ఇన్ఫాల్కి మీరు ఎత్తుకొని పోతుంటే మీరు ఈరోజు రాజకీయాల గురించి మీరు మాట్లాడుతుంటే ఎవరు వింటారు సార్? చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ గారికి పాద పూజ చేయడానికి మాత్రమే ఈనాడు పేపరు రామోజీరావుకు సంబంధించినటువంటి వారి అబ్బాయి కిరణ్ ఈరోజు చేస్తున్నాడు. మీరు నగ్నంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రజల ముందు చంద్రబాబు గారు రాష్ట్ర ప్రజలందరికీ తెలుస్తుంది. చర్చ చంద్రబాబు గారు రాజకీయ మీడియాతో ముప్పు, స్వార్థ ప్రయోజనాల లక్ష్యంగా తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆయన అంటున్నారు. మీడియాలో విలువలు పునరుద్ధరిస్తామని కూడా అన్నారట. అందుకని ఈ చర్చ దాని తగ్గట్టే ఈనాడు వాళ్ళు వేసినటువంటి దిక్కుమాలిన కార్టూన్లు. అవును సార్, అది చంద్రబాబు నాయుడు గారు ఎవరిని ఉద్దేశించి మాట్లాడుతున్నారు? చంద్రబాబు నాయుడు తనకు తాను ఉద్దేశించి మాట్లాడుకుంటున్నాడు, లేకపోతే రామోజీరావు గారి కుమారుడు కిరణ్ గారి గురించి మాట్లాడుతున్నాడు, లేకపోతే బిఆర్ నాయుడు లాంటి ఆయన గురించి మాట్లాడుతున్నాడు, లేకపోతే రాధాకృష్ణ గారి గురించి మాట్లాడుతున్నారు. వారి గురించి కదా మాట్లాడేది. గొడవలేదు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక పత్రిక, ఒక టీవీ ఛానల్ ఏదన్నా పెట్టుకున్నారంటే ఆయన చాలా వినయంగా, చాలా ఓపెన్గా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆశయాలు సాధించడం కోసం ఒక మీడియా యాజమాన్యంగా సాక్షి కానీ లేకపోతే సాక్షి పత్రిక కానీ పనిచేస్తుంటుంది. ఒక రాజకీయ పార్టీగా మేము పనిచేస్తున్నాం అనేటువంటి విధంగా స్పష్టంగా ప్రకటించారు. ఇదిగో సాక్షి టీవీ వేదిక మీద ఎటువైపునో ఒకవైపు రాజశేఖర రెడ్డి గారి చిత్రపటం కూడా కనపడుతూ ఉంటుంది. మీకు దమ్ము ధైర్యం ఉంటే రామోజీరావు గారి కిరణ్ గారిని కానీ లేకపోతే రాధాకృష్ణ గారిని కానీ చంద్రబాబు నాయుడు గారి బొమ్మ వేసుకుని ఈనాడుని కానీ ఆంధ్రజ్యోతి కానీ లేకపోతే టీవీ5 కానీ ప్రచారాలు చేయమని చెప్పండి, తెలిసిపోయింది వాళ్ళ భాగవతం ఏందో. మీరు కదా స్వార్థ ప్రయోజనాలతో ముసుగులో ఉండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు విష ప్రచారం చేస్తూ వారికి స్లో పాయిజన్ ఎక్కిస్తూ ఒక ఎల్లో పాయిజన్ సృష్టించింది మీరు కదా ఇటువంటి కార్యక్రమాలు చేసేది. కాబట్టి మీరు జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించడానికి మీకు ఏమాత్రం కూడా అర్హత లేదు. కాబట్టి మేము చాలా స్పష్టంగా ఉన్నాం. రాజకీయ పార్టీ ముసుగులో అదేవిధంగా ఒక వేరే ఆలోచనలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకు కల్పించాలనే ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు పట్టినటువంటి ఎల్లో వైరస్ ఏదన్నా ఉందంటే అది ఈనాడు పేపరు, ఆంధ్రజ్యోతి పేపరు, టీవీ5 అని మేము మొదటి రోజు నుంచి ఘంటాపదంగా చెప్తున్నాం. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఆ 2 పత్రికలను ఏ విధంగా మాట్లాడామో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎదురుగా ఏ రోజు వారిని మేము బహిష్కరించాం. వారిని ఎప్పుడు మేము మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీసు గేటు బయటే మేము నుంచోబెట్టాం. కానీ
జగన్మోహన్ రెడ్డి గారి పేరు రాయకపోతే, జగన్మోహన్ రెడ్డి గారి గురించి వార్త రాయకపోతే కనీసం రూపాయికి కూడా గతి లేనటువంటి పేపర్లు అవి. జగన్మోహన్ రెడ్డి గారి పేరు బ్రాండింగ్ చేసుకొని అమ్ముడు పోయేటువంటి పత్రికలు అవి. కాబట్టి వాటి గురించి ఎక్కువసేపు మాట్లాడాల్సినటువంటి అవసరం కూడా లేదనేది మా వాదన.